అయ్యా బాబోయ్, ఎవరు శారదక్క? ఇంటకెలా వచ్చేసావు? ఈవేళ ముక్కోటి ఏకాదశి కదూ, నీ ప్రసాదం ఇద్దామని వచ్చా. ఇవాళ ముక్కోటే కదా అక్క, బతికించావు. అయితే ఇవాళ డాక్టర్ గారికి ఉపోషం పెట్టేస్తాను. ఆయనకు పుణ్యం వస్తుంది, నాకు ఈ తిట్లు తప్పుతాయి. తిట్లా? ఎందుకు తిట్లు? ఎందుకేంటక్క, ఈ వంట పాత్రలో ఏదో కల్తీ ఉన్నట్టుంది. ఇందులో ఏది వండినా తుమ్మ బంక వాసన, పచ్చి తేగల రుచి తప్ప ఇందులో ఏది వండినా బాగుంటుంలేదక్క. ఈ వంట పాత్ర లోపం ఉందని తెలియక నా వంటలో ఏదో తప్పుందని తెగ తిట్టేస్తున్నారక్క. నీ వంట, ఈ వంటిల్లు, ఈ వంట పాత్రలు, అయ్యో అయ్యో. సరే గాని నువ్వేం వంట చేయక్కర్లేదు, నేను మా ఇంటి నుంచి పట్టుకొస్తాను. అయ్యా బాబోయ్, అట్టాగా అయితే చచ్చి నీ కడుపును పుట్టేను. పాపం. ఇక కానివ్వండి, మిమ్మల్ని భోంచేయండి. వినపట్టం లేదా? కనపడుతుందంతే. ఏమిటి? 2 విశాలమైన నేత్రాలు, వాటి మధ్యలో ఒక కోటేరు లాంటి ఎత్తైన ముక్కు, దానికి ఇరుప్రక్కల తెల్లటి నున్నటి బుగ్గ. కొత్త ఉంది, అవి అందరికీ ఉంటాయి. ఉంటే మాత్రం అవి మమ్మల్ని చూడండి అని పిలవద్దు. ఏమండి, మీరు ముందు అన్నం తింటారా, లేక ఇలాగ మాట్లాడుతూ కూర్చుంటారా? మాట్లాడుతూనే కూర్చుంటా. నిన్ను ఇలా ఎదురుగా కూర్చోబెట్టుకుని సంవత్సరాల తరబడి మునీశ్వరుడిలా చుట్టూ పుట్టలు పెరిగే వరకు మాట్లాడుతూనే కూర్చుంటా. ఎక్కడికి? మా ఇంటికి. వెళ్ళవు. నువ్వు అలా అంటావే గాని వెళ్ళలేదు. అది మహాపాపం అని నీకు తెలుసు. అది కాదండి, ఇంట్లో చాలా పనుంది. అయితే వెళ్ళవు. నీతో పాటే వీటిని కూడా తీసుకెళ్ళి. ఆకలితో కడుపు మార్చుకుంటూ, కళ్ళు పీకుపోతూ, శారదా శారదా అంటూ ఈ టేపుల దగ్గరే జపం చేసుకుంటూ నా శేష జీవితాన్ని గడిపేస్తా. నువ్వు క్షేమంగా వెళ్ళిరా శారద. ఏమండి, మీరు నిజంగా భోజనం చేయకపోతే నన్ను చంపుకు తిన్నంత. అరే, ఏడుస్తున్నావా శారద? నిన్ను చూస్తుంటేనే కడుపు నిండిపోతున్నా నాకు. అవన్నీ లేకపోతే చూడు శారద, నన్ను ఒక దిక్కులేని పిల్లవాడినిగా తీసుకొచ్చి మనిషి అయ్యే వరకు మునుసుపుగా ఆడుకున్నారు. మనిషి అయిన తర్వాత నన్ను ఒక దిక్కుగా నడిపించే చుక్కాని ఇప్పుడు నా కళ్ళ ముందే ప్రత్యక్షమైంది. ఏమిటో ఈ మూర్తి మధ్య చంద్రమండలంలో ఇదేమిటి? మా శారదమ్మ ఇక్కడికి వచ్చిందేమిటి? అవే ఏం లేదండి, మా రంగడికి సరిగ్గా వంట చేత కావటం లేదని తనే వండి తీసు. ఓహో అలాగా. ఎందుకు వచ్చిన అబద్ధాలయ్యా ఇవి? నువ్వే ఏదో విందుకని పిలుచుంటావు. కాదు బాబాయ్, ఆయన చెప్పింది నిజమే. నువ్వు ఉండమా, అతను వెనకేసుకొస్తావేమిటి? ఈ మూర్తి చిన్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పేవాడో నీకు తెలుసా? ఏమయ్యా, ఇదేమన్నా బాగుందా? పెళ్లి గాని పిల్లని ఇలా విందులకి వినోదాలకి పిలిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఒకవేళ అతను పిలిచాడే అనుకో, బెరబెరా వచ్చేడివే. ఆయన తప్పేం లేదు బాబాయ్. పాపం వేళకి పాలకి సరిగ్గా అన్నం ఉండటం లేదని నేనే వండి తీసుకొచ్చావు. పాపం నిజానికి ఇందులో శారద తప్పేం లేదండి. ఏమిటయ్యా ఈ తప్పుల దండకం? ఆవిడ తప్పు లేదని నువ్వు, నీ తప్పు లేదని ఆవిడ, అయితే నా తప్పు అంటావా? అంత మాట అనగలనా చెప్ప? అనేవయ్యా, తప్పు లేదు. బాబు గారు, ఆ శారదంటే నాకు చాలా ఇష్టం. తొందరలోనే ఆ 3 ముళ్ళు వేయించకపోతే తప్పంతా మీదే అవుతుందని మొహం మీద అనే తప్పు లేదు. బాబు గారు, నా మనసులో ఉన్న మాట మీరే చెప్పారు. తప్పో ఒప్పో అదే నా నిర్ణయం. ఇదిగో మూర్తి, ఇలాంటి నిర్ణయాలు ఆవేశంలో చేసుకోకూడదు. బాగా ఆలోచించుకున్నావా? నువ్వేమో డాక్టర్వి, ఆ శారద నాకు తెలుసు బాబు గారు. పల్లెటూరిది, అమాయకురాలు, చదువులేంది. అయినా వీటన్నిటిని మించిన చల్లని మనసు కలిగి. ఇంతకన్నా ఎవరు మాత్రం ఏం కోరుకుంటారు బాబు గారు? అయితే శారదం చేసుకుంటానంట. అవును, బాబాయ్ కోపడ్డాడంటే తప్పే ఉంది. అయినా అతను ఎవరో మనకి ఏమవుతాడో నువ్వు వండి తీసుకెళ్ళావే. అది అబ్బాయి అలా గట్టిగా అడగరా. కూర్చో బాబాయ్. నువ్వు వెళ్ళకు, ఉండమ్మా. అన్నయ్య కూడా కోపడ్డాళ్లే, ఇక తీసుకెళ్ళండి. మరి అతను భోజనం ఏం చేయను మరి? నువ్వు పని చేస్తావా? అతని చేత 3 ముళ్ళు ఏం చేసుకో. బాబాయ్, నువ్వు నోరు ముయ్యరా. కృష్ణమూర్తికి ఏమిట్రా తక్కువ? చెయ్యొంకరా కాలొంకరా? అది కాదు బాబాయ్, కయ్యానికైనా వియ్యానికైనా. ఒరేయ్, వియ్యానికైతే సరిపోతాడు, ఇక కయ్యానికంటావా? అది మన శారదమ్మ తెలుసుకోవాలి. ఏమమ్మా? ఏమిటి బాబాయ్ నువ్వు అనేది? ఈ పల్లెటూరు పిల్లకి అంత పెద్ద చదువు చదువుకున్న డాక్టర్. ఒరే కేశవ, పెళ్లిళ్ళు మనం చేస్తే జరిగేవి కావురా. భగవంతుడు ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటాడు. మన కృష్ణమూర్తి శారదంటే మనసారా ఇష్టపడుతున్నాడు. ఏమిటి మన అభ్యంతరం? ఇక అది కాదు బాబాయ్,
ఇది జరిగే పనేనా అని. జరుగుతుందిరా, నువ్వు అంటే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. ఏమిటి? సరే, నువ్వు చెప్పిన మాటకు నేను ఎప్పుడైనా ఎదురు చెప్పానా? నువ్వు మీ అమ్మాయి ఇష్టపడితే మధ్య నాదే అభ్యంతరం. ఏమమ్మా, డాక్టర్ బాబుని చేసుకుంటావా? చెప్పు మరి, సిగ్గుపడకు. 100 ఏళ్ళు కాపురం చేయాల్సిందేనివి. మీ ఇష్టం. ఇంకే శుభస్య శీఘ్రం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రిజంబికే దేవే నారాయణి నమోస్తుతే మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. ఢిల్లీ ఎత్తారు మళ్ళీ ఎత్తారు సార్. ఏమిటయా, ఏమిటి ఇవన్నీ? ఢిల్లీ ఎత్తారు మళ్ళీ ఎత్తారు ఢిల్లీ ఎత్తారు గల్లీ ఎత్తారు సార్. నాకేం అక్కర్లేదు కానీ వెళ్ళు, తీసుకెళ్ళి. ఏంటి సార్ కొత్త పెళ్లి కొడుకు, అందులోనూ ఈ ఏడో రాత్రి చోంద్రికి రాత్ చౌదీన్ ఛాన్స్, కొంచెం సిఫారసు చేయండి సార్. సరే, 1వ రకం సెంటోస్ సీసా ఇచ్చి. అచ్చా సాబ్. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, ఏమిటండి, ఏమైంది? నా కూతురు ప్రసవించి మాట మంచి లేకుండా పడిపోయింది బాబు. తమరు వెంటనే రావాలి బాబు. ఉండండి, వస్తా. ఏమిటి బావా ఇది? ఏమయ్య, డాక్టర్ గారు వాళ్ళు రావడానికి వీలేదు, ఇంకెవరైనా తీసుకెళ్ళి. ఇప్పుడు అర్ధంతరంగా ఎక్కడికి వెళ్ళా బాబు, తమరే రక్షించాలి బాబు. ఎందుకంటే కంగారు పడతారు? నేను వస్తాను చెప్పాను కదా, లేవండి. కాదు బాబు, ఇవాళే పెళ్ళైన రోజు. పొలిమేర దాటకూడదు, ఏరు దాటకూడదు. నా మాట విను. ఏమిటి బాబు గారు మీ మూఢనమ్మకాలు? ఇప్పుడే వచ్చేస్తాను కదా. అప్పుడే అంత సిగ్గుపడిపోతున్నావు, కాస్త ఆయన గారి కోసం దాచించు. ఒకే పెట్టు బాబు, ఏమవుతుందో ఏమో. పదండి.
ఏమిటి కలలుగంటున్నావా? అది సరే, ఈ దేవుడు వచ్చాడు కదా అని ఆ దేవుడిని మర్చిపోతావా? బాబు, అమ్మాయి బతికిందిరా. బాబు, డాక్టర్ బాబు, లేవండి మీ రుణం జన్మ జన్మలకైనా తీర్చుకోలేను బాబు. నా మాట కాదనకుండా వచ్చి నా బిడ్డను రక్షించాను. నేను చేసిందే ఉందండి, నా డ్యూటీ నేను చేశాను, అంతే కదా. డాక్టర్ బాబు, ఓం దామోదరాజ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. అకాల ఉచ్చారణం సర్వవ్యాధిర్వారణం సమస్త పాపక్షేకరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదోదకం పాపదం శుభం. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. దీర్ఘసుమంగళీ భవ. కేశవన్న, గుడికి వెళ్ళిన శారద ఇంకా రాలేదు, వైద్యానికి వెళ్ళిన ఆయన ఇంకా రాలేదు. అదేనమ్మా నేను చూస్తున్నాను. కేశవ, మాట. ఏంటంటే మా డాక్టర్ గారు ఎక్కిన పడవ గోదావరిలో మునిగిపోయింది. పడవ మునిగిపోయిందా? అవును కేశవ. అమ్మ, శారద కొంప మునిగిపోయిందమ్మా. డాక్టర్ గారు వచ్చే పడవ గోదావరిలో మునిగిపోయింది. ఏమిటా చూశావు? నిజం బాబు, చూసిన బుల్లికాపు చెప్పాడు. అబద్ధం. మా శారదమ్మ ఐదవతనాన్ని తుడిచేయడానికి ఆ గోదావరికి ఎన్ని గుండెలు రా. వెళ్ళండి, పచ్చగట్టిన ప్రతిమగాడు ఏట్లో తొక్కండి, వెతకండి, వెళ్ళండి. విన్నానమ్మా, విన్నాను. భగవంతుడు మనకెప్పుడు అన్యాయం చేయడు. కంగారు పడకండి. అది కాదు బాబాయ్, గుళ్ళో నుంచి వస్తున్న శారదకి ఎవరో ఆ విషయం చెప్పారట. స్పృహ తప్పి పడిపోయిందట. ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు. అలాగా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా, అక్కడే ఉంది. నా శారదకి నేనేం చెప్పను బాబు. బాబాయ్! కేశవ! కేశవ! బాబాయ్, నేను ఏం పాపం చేశానని నాకు ఇలా జరిగింది బాబాయ్. లేదు కేశవ, లేదు. పాపం అంటూ ఏదైనా ఉంటే అది నాదిరా. నువ్వు తెచ్చిన సంబంధం కాదని బలవంతంగా కట్టబెట్టానే, ఆ పుణ్యానికి ప్రతిఫలం రా. ఏమిటిలా నిద్ర పెట్టేసింది? అప్పుడే తెల్లారిందా? ఏమిటి మీరంతా అలా ఉన్నారే? ఏం జరిగింది? ఇక నేను శారద మొహం ఎలా చూడగలను? కేశవన్న, శారదకి స్పృహ వచ్చింది, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. బాబాయ్, ఈ విషయం శారద తెలిసిందా? అమ్మా శారద. బాబాయ్, మీ అల్లుడి గారు వెళ్ళి చాలా సేపు అయింది. చీకట్లో దారి తెలియదేమో. ఎవరినన్నా పంపితే? ఈ ఊరికి అతను ఏమైనా కొత్తవాడమ్మా దారి తిరిగిపోవడానికి? అతనే వస్తాడు, నువ్వేం కంగారు. కేశవ, శారద పడవ మునిగిపోయిందన్న మాట విని కూడా మర్చిపోయింది. అమ్మాయికి మతి చెల్లించినట్టుంది కేశవ. బాబా, నా శారద కూడా నాకు దక్కకుండా పోతున్నా.
ఏమిటా పాడు మాట? శారదా చిరంజీవిరా, సౌభాగ్యం. బాబు గారు, బాబు గారు, డాక్టర్ గారు శవం కనిపించింది బాబు. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదు. ఎందుకమ్మా దాస్తారు? కమల నాతో చెప్పవా? అయితే మీరే దాచుకోండి. అవును, అన్నయ్య ఎక్కడా? ఆయన గారిని తీసుకోవడానికి వెళ్ళాడా? అయితే ఇంకే, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీరంతా వెళ్ళండి. పర్వాలేదమ్మా, అన్నయ్య గారు. కమల, కమల, అన్నయ్య వస్తే కోపడతాడు ఏమోనే. నువ్వేం చిన్నపిల్లవా, నీకు తోడెందుకు అని. ఇదిగో మీ బావగారి కోసం వెళ్ళమంటలేదమ్మా, అన్నయ్య కోసం. వెళ్ళండి. అది సరే, నువ్వు ఒంటరిగా మీ బావగారు ఇచ్చేస్తారుగా.